पायं पायमुदारदेशिककृपाधारा सुधारा गिरां गायं गायमशेष सद्गुरुयशो गाथा गाथा श्रिया जायं जायमनन्तबोधककृता आज्ञा उपज्ञाश्रुतेः हायं हायमबोधमद्वयकृतोत्सेधं प्रबोधं व्रजे ज्ञानेन रंशमथ कर्कश तर्कखण्डे सिंहांशमेकमपि तद्विविधं समर्च्यां तेन स्वयं तदभवत् गुरुराजयोगात् श्रीमण्डलीकगुरुमण्डलमाश्रितोऽहम्। పితృయజ్ఞం గరుడ పురాణం శ్రీ మహావిష్ణువు యొక్క దివ్యోపదేశాలు. శ్రోతగా ఉన్నటువంటి మహానుభావుడు గరుత్మంతుడు వారు ఈ లోకాన్ని విడిచిపెట్టి జీవరాశి యమలోకానికి ప్రయాణం చేస్తున్నటువంటి పరిస్థితులలో వారికి మార్గమధ్యంలో ఎటువంటి సన్నివేశాలు, యమభటులు ఎటువంటి దుఃఖాలు కల్పిస్తూ ఉంటారు. వాళ్ళకి దుఃఖాలు కల్పించడం వాళ్ళకేమీ ఆనందం కాదు. వీరు చేసినటువంటి పాపాలకి ప్రాయశ్చిత్తం కోసం వాళ్ళు ఆ పని చేస్తున్నారు. ఎవరు ప్రపంచంలో ఈ లోకంలో చాలా గొప్ప పుణ్యాత్ములు ఉంటారో అలాంటి వారికి వాళ్ళ గొప్పతనం, వారి సౌఖ్యాలు ఒక శ్లోకంలో విందాం. గరుత్మంతుడు వారితో చెప్పారు శ్రీ మహావిష్ణువు. వాణి కళత్రం మధురార్థభాషిణి స్నానం సుతీర్థే చ సుబంధువర్గ కరార్పితం యత్తు కృతం యత్ సుకృతం సమస్తం స్వర్గస్తదాస్యాత్తవ కింకరూపమః అన్నారండి. అదృష్టవంతులు ఉంటారు పుణ్యం చేసిన వాళ్ళు. పుణ్యీర్ యశో లభ్యతే అన్నారండి, మామూలు మాట కావు. పుణ్యం చేతనే కీర్తి వస్తుంది అన్నారు. వాక్కు చాలా చాలా మధురాతి మధురంగా గౌరవంగా మర్యాదలతో మాట్లాడేటటువంటి భార్య ఎవరికో, ఏ అదృష్టవంతుడికో ఏ పుణ్యపురుషుడికో దక్కుతుంది. అలాగే మంచి గొప్ప తీర్థాలలో స్నానం చేసే భాగ్యం నర్మదా నది, గంగా నది, యమునా నది, అలాగా పవిత్రమైనటువంటి జలాలు, వాటిలో స్నానం చేయటం అనేటటువంటి చాలా పుణ్యం కదా. అలాగే మంచి బంధువర్గం, సహజంగా బంధువర్గం అంతా కూడాను ఎప్పుడు శత్రువర్గంలోనే ఉంటారు. జ్ఞాతిశ్చేదనలే నకిం అన్నాడు భర్తృహరి సుభాషితాల్లో మాట్లాడుతూ. జ్ఞాతి ఉంటే వేరే నిప్పక్కర్లేదురా అన్నాడు. అంటే వాడే పెద్ద నిప్పు అన్నమాట. అలాగా ఇలాంటి పుణ్యాలు చేసినటువంటి కరార్పితం యత్ సుకృతం, స్వయంగా ఎవరు పుణ్యం చేస్తారో అలాంటి వారికి ఇటువంటి యోగాలన్నీ పడతాయి అని చెప్పారండి ఆయన. వాళ్ళ దృష్టిలో స్వయంగా చేత్తో చేసుకున్నటువంటి పుణ్యం ఎవరి చేతో చేయించడం, ఎవరికో ఇచ్చేయటం, మీరు చూడండి నా చూస్తున్నానులే నాకు అక్కర్లేదు అలా అనకూడదు. స్వయంగా దానం ఎవరు చేసుకుంటూ ఉంటారో అలాంటి వారికి స్వర్గం కరతలామలకం అనుకోండి, వాళ్ళ చేతిలో ఉందనుకోండి. ఎవరైతే ధర్మాత్ములు ఉంటారో అలాంటి వారు తప్పకుండా సమస్తమైనటువంటి సౌఖ్యాలని కూడా పొందుతారో. ఈ గరుడా, పాపులు ఉన్నారు అంటే ఇంకా వారి దుఃఖాల గురించి చెప్పేదే ఉంటాయిందయ్యా, చూశావు అని ఈ రకంగా గరుత్మంతుల వారికి శ్రీ మహావిష్ణువు చెప్పినటువంటి విషయాలు. గరుత్మంతుల వారు అడిగారు, పరమాత్మ తమరు దయాసముద్రులు, తమకు తెలియని విషయాలు ఉండవు కదా, కానీ నాకు ఒక విషయం చెప్పండి. మీరు చెప్పినవన్నీ ఇంతవరకు వింటూనే ఉన్నాను. మానవులకు సంసారము ఏ రకంగా ఏర్పడుతుంది? అజ్ఞానం వల్ల ఏర్పడుతుందన్న సంగతి తెలుస్తూనే ఉంది కదా. కానీ ఈ అజ్ఞానాన్ని నుండి విముక్తి పొంది మానవుడు సంసార బంధం నుండి బయటపడే ఉపాయం ఏమిటి? దాని గురించి నాకు చెప్పవలసిందిగా కోరుతున్నాను అని శ్రోతుమిచ్చామి మోక్షోపాయం సనాతనం భగవన్ దేవదేవేశ శరణాగత వత్సల
అసారే ఘోర సంసారే సర్వదుఃఖమలీమసే అనంటూ గరుత్మంతుల వారు అడుగుతున్నారు. పరమాత్మ శరణాగత వత్సల, శరణు వేడిన వారికి అభయమిచ్చేటటువంటి దయాసముద్రుడివి కదా. ఈ భయంకరమైనటువంటి సంసారంలో సమస్తమైనటువంటి దుఃఖాలు, దీంట్లో ఏమీ సుఖం అనేది లేదు. నానా విధ శరీరస్థ అనంత జీవరాశయ జాయంతే చ మ్రియంతే చ తేషామంతో న విద్యతే. ప్రభు, వీళ్ళిలా పుడుతూ ఉండటం, మళ్ళీ మరణిస్తూ ఉండటం, మళ్ళీ పుడుతూ ఉండటం, మళ్ళీ మరణిస్తూ ఉండటం, అసలు దీనికి ఒక అంతు లేదంటారా? సదా దుఃఖాతురా ఏవా అన్న సుఖీ విద్యతే క్వచితం కేనోపాయేన మోక్షేశ ముచ్యతే వదవే ప్రభో. మహావిష్ణువు, మరి వీళ్ళు ఎప్పటికైనా అసలు విముక్తి చెందుతారా? మోక్షానికి అధిపతి తమరే కదా. మోక్షమిచ్చే జనార్దనాత్ అన్నారండి. మహావిష్ణువు వలన మోక్షాన్ని కోరొచ్చు అన్నారు. ఆయన మోక్షం ఇవ్వటానికి సిద్ధంగా ఉంటారు ప్రభువు. అటువంటి ఆ మహావిష్ణువుని అడుగుతున్నాడు. అప్పుడు పరమాత్మ చెప్పారు, ఏమోయ్ గరుడా, నువ్వు అడిగిన విషయాన్ని గురించి నేను చెబుతాను విను అని అంటూ, యస్య శ్రవణమాత్రేణ సంసారాన్ ముచ్యతే నరః ప్రవక్ష్యామి యన్మయా త్వం పరిపృచ్ఛసి శృణుతార్క్ష్య ప్రవక్ష్యామి యన్మాం త్వం పరిపృచ్ఛసి. ఓ తార్క్ష్య, ఓ గరుత్మంతుడా, నువ్వు అడిగినటువంటి విషయాన్ని చెబుతాను విను. అస్తిదేవ పరబ్రహ్మ స్వరూపో నిష్కళ శివ సర్వజ్ఞ సర్వకర్తా చ సర్వేషు నిర్మలోద్వయ స్వయం జ్యోతిరనాద్యంత నిర్వికార పరాత్పర నిర్గుణ సచ్చిదానంద. ఆయన పరమాత్మ లక్షణాల గురించి మాట్లాడుతున్నారండి. తదంశ జీవ సంజ్ఞకా అన్నారండి. ఆయన సర్వజ్ఞుడైనటువంటి ఆ పరమాత్మ శంకరుడండి. ఆయన పరబ్రహ్మే, పరబ్రహ్మస్వరూపం. శాంతం శివమద్వైతం చతుర్థం మన్యంతే స ఆత్మా స విజ్ఞేయ అని చెబుతుందండి ముండకోపనిషత్తు, మాండూక్యం. ఆయన పరబ్రహ్మస్వరూపుడు, నిష్కళం. ఆయనలో ఇంకా రాగద్వేషాలు ఉండవు కదా. శివ అని శివ ఉచ్చారణ మాత్రం చేతనే శివనామని భావితేంతరంగే మహతి జ్యోతిషిమాని నీమయార్థే దురితాన్యపయాంతి దూర దూరే ముహురాయాంతి మహాంతి మంగళాని అన్నారండి. శివాని ఉచ్చరించినంత మాత్రం చేతనే సమస్తమైనటువంటి అమంగళాలు పోతాయ్యా, సమస్తమైనటువంటి మంగళాలు చేకూరుతాయ్యా. ఆయన సర్వజ్ఞుడు, సర్వకర్త. ఆయనకి తెలియని విషయాలు లేవు. ఆయనకి అజ్ఞానం కానీ అజ్ఞాన ప్రయుక్తమైనటువంటి రాగద్వేషాలు కానీ ఆయనలో ఉండవు కదా. అద్వితీయమైనటువంటి ఆత్మస్వరూపుడయ్యా, స్వయం జ్యోతి, నిర్వికారుడు, నిర్గుణుడు. ఆయన ఆనంద స్వరూపుడు, సచ్చిదానంద స్వరూపుడు. అలాంటి మహాత్ముడు. ఆయన యొక్క అంశములే ఈ జీవులందరూ. భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పారు, మమైవాంశో జీవభూతో జీవదేవ సనాతన అన్నారండి. ఆయన యొక్క అంశము లాంటి అంశం అన్నమాట మనం అందరం కూడాను. ఒక నిప్పు ముక్క, నిప్పులోంచి ఒక చిన్న విస్ఫులింగం బయటపడుతుంది చూడండి, నిప్పు కణం ఒకటి. అది కూడా నిప్పులాగా ఉంటుంది కానీ కొంచెం సేపే ఉంటుంది. అలాంటి వాళ్ళం. అయితే మనం దేహాద్యుపాధి సంభిన్నాస్తే కర్మభి అనాదిభి. అయితే మనం ఎందుకోసమని దుఃఖాలు అనుభవిస్తున్నాం? పరమాత్మ యొక్క అంశములు అని అంటున్నారు కదా. పరమాత్మ జ్ఞానస్వరూపుడు, ఆనందస్వరూపుడు, సుఖస్వరూపుడు కదా. మనం కూడా ఆయన అంశమైనప్పుడు మనం కూడా సుఖస్వరూపంకో ఉండాలి కదండి. కానీ ఎందుకని మనం దుఃఖాలు అనుభవిస్తున్నామంటారు అని అన్నారు. అంటే అనే ప్రశ్న అడిగాడు గరుత్మంతులు వారు. దానికి సమాధానం చెబుతూ పరమాత్మ అన్నారు, ఏమోయ్, కానీ మానవులు వాళ్ళు నిజంగా ఆత్మస్వరూపులేనయ్యా, ఏమి సందేహం లేదు. జీవో బ్రహ్మైవ నాపరహయ్యా. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే, వారికి ఉన్నటువంటి మనస్సు, ఇంద్రియములు వేట్లతో ఐక్యాన్ని చెంది తాదాత్మ్యాన్ని పొంది తద్వారా
వాళ్ళు అనేక రకములైనటువంటి సుఖదుఖాలన్నిటి కూడాను అనుభవిస్తున్నారయ్యా. అది ప్రకృతి అయ్యా. ఆ బుద్ధి మనస్సు అవి ఉన్నాయి చూసావా, అవి ప్రకృతి స్వరూపాలు. ప్రకృతితో సంబంధం ఏర్పరచుకున్నావో అధోగతే, నీకు మరో మార్గం లేదు. దాంతో ఎప్పుడూ స్నేహం వీడికి, ప్రకృతితోనే స్నేహం అండి. అదేం చేస్తుందంటే అది ప్రకృతి కర్త్రి, అసలు కర్తృత్వం దాందే. దానివల్లనే వీడు ఈ బుద్ధి మనస్సు ఇవన్నీ కూడాను ఆ ప్రకృతి విశేషాలే. దానివలన అదే రకంగా కర్తృత్వ భోక్తృత్వాదులన్నింటినీ సృష్టిస్తూ ఉంటుందో అలాగా వీడు కూడాను ఈ బుద్ధిని ఆధారంగా చేసుకుని మనస్సుని ఆధారంగా చేసుకుని నేనే కర్తని నేనే భోక్తని అంటూ అహంకరిస్తున్నాడు మానవుడు. ఒక్కొక్క చోట చూడండి, ఒక్కొక్క మనిషిని గురించి మీరు సుఖ దుఃఖప్రదై పుణ్యపాప విలోమలై నియంత్రిత, వాళ్ళు సుఖదుఖాలకి స్వాధీనమైపోతూ ఉంటారు. ఈ జీవులు అస్వతంత్రులు. వాడి సుఖం దుఃఖం వాడిని లాగేస్తూ ఉంటుంది. దాంతో వాడు చాలా గొప్పవాడు అనుకుంటూ ఉంటాడు. తత్తజ్ఞాతియుతం దేహం ఆయుర్భోగంచ కర్మజం. దాని ద్వారా అనేక రకములైనటువంటి సుఖదుఖాలన్నీ కూడాను అనుభవిస్తూ ఉంటాడు, కర్మలాచరిస్తూ ఉంటాడు. నేను బ్రాహ్మణ్ణి, నేను క్షత్రియుణ్ణి, నేను వైశ్యుణ్ణి అంటూ ఈ రకమైనటువంటి జాత్యభిమానం, అలాగే వర్ణాశ్రమ అధ్యాస, నేను బ్రహ్మచారిని, నేను గృహస్థుని, నేను వానప్రస్థుణ్ణి అనేటటువంటి అధ్యాస, వేట్లతో కూడి దాంతోపాటు ఆ కర్మలన్నీ ఆచరిస్తూ వాట్ల వలన భోగాలు అనుభవిస్తూ ఆ చక్ర దాంతో తిరుగుతూ మళ్ళీ తిరిగి దేహాన్ని విడిచిపెట్టి ఇలా తిరుగుతూ ఉంటాడయ్యా. ఎప్పటికీ తెలియ విషయం కాదే ఇది. జీవా అంతఃకరణాద్యుపాధి భేదేన భిన్న ప్రతిజన్మ ప్రపద్యంతే తేషామపి పునఃపునః సుసూక్ష్మం లింగ శరీరం ఆమోక్షదం ఆమోక్షాదు అక్షరంఖగా. ఏమో గరుడా, వాళ్ళకి సూక్ష్మమైనటువంటి లింగ శరీరం ఒకటి వాళ్ళ దగ్గర ఆస్తి. మానవుల యొక్క ఆస్తి ఏమిటో తెలుసా అండి? బయట ఉన్నటువంటి ఇళ్ళు వాకిళ్ళు డబ్బు దశకం భార్యా పిల్లలు ఇళ్ళు మళ్ళీ ఆస్తులు ఇంకా విశేషాలు అవి కాదు. వాళ్ళు చేసుకున్నటువంటి సుకృత దుష్కృతాలకు ఆధారమైనటువంటి లింగ శరీరం, అదిగో అదే ఆస్తి. దానివల్లనే వాళ్ళు మళ్ళీ జన్మను పొందుతూ ఉంటారు, మళ్ళీ శరీరాన్ని తాలుస్తూ ఉంటారు. ఇది ఎంతకాలం జరుగుతూ ఉంటుంది అని అడిగాడు గరుత్మంతుల వారు. ఏం చెప్పమంటావు? ఎంతవరకు నీకు ఈ లింగ శరీరం ఉంటుందో అంతవరకు తప్పదయ్యా అన్నాడు. అయితే మరి ఇది ఎలా పోతుంది అని అడిగాడు. జ్ఞానాన్మోక్ష, ఒక్కటే గుర్తు మార్గం. జ్ఞానం కలిగితే పోతుందయ్యా, అజ్ఞానం పోతుందయ్యా. అజ్ఞానం పోతే అజ్ఞాన ప్రయుక్తమైనటువంటి బంధాలు పోతాయ్యా. అందువలన జ్ఞానమే ముఖ్యమైనటువంటిది. సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే అన్నారు భగవద్గీతలో పరమాత్మ. ఏమోయ్ పార్థ, జ్ఞానం కోసమనే ఈ కర్మలు, వేదాలు, శాస్త్రాలు, యోగాలు, తపస్సులు, దానాలు, ధర్మాలు ఎన్ని చేసినా నీకు జ్ఞానం కలగడం కోసమనే ఇవన్నీ సాధనంగా ఆచరించవలసి ఉంటావు, తెలుసునా అన్నారు పరమాత్మ. అందువలన అటువంటి జ్ఞానం బ్రహ్మజ్ఞానేన నష్టం భవతి. ఆ జ్ఞానం కలిగితే ఈ లింగ శరీరం కానీ తను చేసిన కర్మలు కానీ అన్ని సంచిత కర్మలు అన్నీ కూడా భగ్గున వాడిపోతాయి అన్నమాట. జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురుతే అర్జున. తెలియలా. అయితే ఏమండి, అసలు ఏమిటి ఈ కర్మాల వలన వచ్చేటువంటి జన్మలు ఏమిటి, వాడు అసలు ఎలా ఉంటాడు ఏమిటో 2 మాటలు కొంచెం చెప్పండి అని అడిగాడు. స్థావర కృమయశ్చాజా పక్షిణ పశువనగా ధార్మికా త్రిదశా తద్వతు పక్షిణస్య యథాక్రమం మోక్షిణస్య యథాక్రమం. పాపులైన వాళ్ళు ఉన్నారనుకోవయ్యా, వాళ్ళు యమలోకంలో యమదండనం పొందిన తర్వాత, యమభటులు శిక్షించిన తర్వాత వాళ్ళు చేసిన పాపాలు క్షాళన అవన్నీ కడుక్కుపోతాయి. బురదతో వచ్చి స్నానానికి దిగాడు. ఆ స్నానం చేసినప్పుడు ఒంటి నిండా ఉన్న బురదంతా కూడా కడుక్కుపోయినట్టుగా
అలాగా వీళ్ళు చేసిన పాపాలు, మానవలోకంలో చేసిన పాపాలన్నిటి కూడాను వాళ్ళు దండనం ద్వారా పోగొడతారు. చాలా పెద్ద ఉపయోగం ఉండేది. దాని తర్వాత వాళ్ళకి ఏమిటి అని అడిగాడు. చేసిన పాపానుగుణంగా పర్వత జన్మం, లేకపోతే మేక, లేకపోతే పక్షి, పశువు, ఏవో పర్వతాలు, ఇలాంటి జన్మలు ఎత్తుతారు. మహాత్ములు ఉన్నారు, ధార్మికులు, పుణ్యపురుషులండి. వాళ్ళు వేదాధ్యయనాలు, తపస్సులు, యోగాభ్యాసాలు తమ సమాధిలో ఉంటూ ఉంటారు. అలాంటి వాళ్ళు మోక్షాన్ని పొందుతారు. వాళ్ళు అలాగా ఉంటారయ్యా. అందువలన మానవులు ఈ లోకంలో ఉండేటటువంటి ప్రాణివర్గం సహజంగా రకరకాలుగా ఉన్నారండి. ప్రాణివర్గాలు ఈ లోకంలో పుట్టేవాళ్ళు అంటే వాళ్ళ పాపానుగుణంగా అన్నమాట. యోనిజ, అండజ, ఉద్భిజ్య, శేదజ 4 విధాలు ఉంటాయని మనకి ఎప్పుడూ కూడా శాస్త్రకర్తలు చెబుతూ ఉంటారు. అవన్నీ కూడాను పాపానుగుణంగా పొందేటటువంటివి. అంటే అండంలోంచి పుట్టేవి గుడ్లు, పక్షులు. చెమటలోంచి పుట్టేటటువంటివి ఈగలు, దోమలు, ఇంకా ఏవో మరోటి. అలాగా చెట్లు మొదలైనవి ఉద్భిజ్యాలంటారు వీటిని. అంటే భూమిని పగలగొట్టుకు పైకి వస్తూ ఉంటాయి. యోనిజ అంటే మనమందరం అలాంటి వాళ్ళమే. ఆ రకంగా వీళ్ళల్లో ఎవరు గొప్పవాడు ఏమిటి అనే విషయాన్ని మనం మొత్తం 84 లక్ష జన్మని అన్నాడండి ఆయన. 84 లక్షల జీవరాశి ఉందన్నాడు లెక్క కడితే. అబ్బా, వీళ్ళలో ఎవరు గొప్పవాడు నాకు చెప్పు ప్రభు, ఎందుకు వీళ్ళని నేను ఎక్కడ వింటాను? మానవుడు గొప్పవాడయ్యా అన్నింటికంటేను అని పరమాత్మ స్వయంగా చెప్పారండి. అబ్బా, అంత గొప్పవాడా? శరీరేషు శరీరిణం న మానుషం వినా. ఈ రకమైనటువంటి పశుపక్ష్యాదులు అన్నింటికంటే మానవ జన్మ చాలా దుర్లభం. శంకర భగవత్పాదులు మాట్లాడుతూ అన్నారు, మనుష్యత్వం ముముక్షత్వం మహాపురుష సంశ్రయ దుర్లభం త్రయమేవైత దైవానుగ్రహ హేతుకం అన్నారు వివేక చూడామణి గ్రంథ ప్రారంభంలో. మనుష్యాణం సహస్రేషు కశ్చిత్ యతత సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్ మాం వేతి తత్వతః అన్నారు గీతాచార్యుడు. కాబట్టి ఈ మనుష్యత్వం అనేటటువంటిది చూసారా, వీడు దేన్నైనా సాధించవచ్చు అన్నమాట. ఈ లోకంలోనే ఎక్కడికి నువ్వు వెళ్ళక్కర్లేదు. స్వర్గలోకం అనవసరం, బ్రహ్మలోకం అనవసరం, వైకుంఠలోకం అనవసరం. అదేమిటయ్యా అలా తేలిగ్గా కొట్టేస్తున్నావు వీటన్నిటినీ? నేనేమి ద్వేషం కాదండోయ్, ఆ లోకాలు గొప్పవని నేను అంటలేదు. వాటిని అక్కడికి వెళ్ళి మళ్ళీ ఆ బంధాలు, ఆ సుఖాలు అన్నీ అనుభవించటం కంటే ఇక్కడే నిరంతరం వైరాగ్య సంపద, అదిగో అక్కడ ఉంది రహస్యం. ఏహి సంస్పర్శజా భోగా దుఃఖయోనజ ఏవతే గీతాచార్యుడు. ఆద్యంతవంత కౌంతేయా నతేషు రమతే బుధ అన్నాడు. ఏహి సంస్పర్శజా భోగా, ఈ లోకంలో నువ్వు భోగాలు అనుభవించడం ప్రారంభించావు అంటే అవి ఇంకా వృద్ధి పొందుతూ ఉంటాయి కానీ తగ్గవు. ఎప్పుడు కూడాను అవి ఎప్పటికైనా పోయేవి కానీ శాశ్వతం కాదు. దాని పట్ల జ్ఞాని అయిన వాడు ఎప్పుడు కూడాను వాటి జోలికి పోడు అన్నారు పరమాత్మ. జన్మ సహస్రాణం సహస్రైరపి కోటిభి కదాచల్లభతే జంతుర్మానుష్యం పుణ్య సంచయాతు. ఏమోయ్ గరుడా, కోటి జన్మలయ్యా, ఎన్ని జన్మలు ఎత్తితే చివరికి నీకు మానవ జన్మలో పడతావో చెప్పలేమయ్యా. అంత గొప్పది. కానీ అది అంత గొప్పదన్న సంగతి తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నారు మానవులు. వాడెవడో చెప్పాడు, వాడు లడ్డూ పెట్టేట తినరా అని చేతిలో. పాపం తింటే పోదు, అదేమిటో వెర్రి. వాడు తింటూ ఉంటే 10 మందిలో బాగుండదేమో అనుకుని అది కింద పడేసేసి చెయ్యి నాకేటవాడు. ఆహా, ఏం పెద్ద మేధావంతుడు రా వీడు. అలాగే ఈ జన్మ అలాంటిది గొప్పదై ఉంటే దీన్ని వదులుకున్నటువంటి వాడు అలాంటి వాడని చెప్పాలి. సోపానభూతం మోక్షస్య మానుష్యం ప్రాప్య దుర్లభం యస్తారయితనాత్మానం తస్మాత్ పాపతరో అత్రకః. మానవుడికి మోక్షానికి ఏమిటంటే మెట్లు. ఫస్ట్ చాలా గొప్ప మెట్లల్లో ముందు అనమాట మానుష్య జన్మ. దొరికింది నిచ్చెన, ఎక్కటమే పైకి మోక్షం దొరుకుతుంది. అటక మీద సరుకులు బ్రహ్మాండమైనటువంటి పెట్టుకున్నారు, డబ్బు పెట్టుకున్నారు.
నిచ్చెన దొరికింది, ఎక్కాడు అంటే డబ్బు దొరికిందన్నమాట. అలాంటి సోపాన మార్గం అన్నమాట మనుష్యత్వం. అది దుర్లభాతి దుర్లభం. దాన్ని పొంది కూడా వీడు మోక్షం కోసం ప్రయత్నాలు చేయటం లేదు అంటే ఇంతకంటే మహాపాపి ఎవడుంటాడని నేను అన్నయ్య. నరప్రాప్య, మానవుడు పశుపక్షాది జన్మలలో ఇంద్రియాలతో వ్యవహరించటం ఎలాంటిదో అలాగే మానవ జన్మలో కూడా తత్తుల్యంగా వ్యవహరిస్తున్నాడు అంటే వీడేం పెద్ద గొప్పవాడయ్యా. ఏమని చెప్పాలి? నవేత్తి ఆత్మహితం చేస్తూ నభవేద్ బ్రహ్మఘాతకం బ్రహ్మఘాతక వినాదేహేన కశ్యాపి పురుషార్థో న విద్యతే. ఏమోయ్, ఈ శరీరం చూశావా, దీన్ని పొంది కూడాను ఎవరైతే తనకి హితమైనటువంటి ఆత్మస్వరూపాన్ని గురించి తద్వారా లభించేటటువంటి బ్రహ్మానందమైనటువంటి ఆనందాన్ని మళ్ళీ తిరిగి జరామరణ ప్రవాహ రూప సంసార బంధం లేకుండా ఉండటానికి సాధనమైనటువంటి ఈ దేహాన్ని తెలుసుకోలేక, ఇది అలాంటిది అని అర్థం చేసుకోలేని పరిస్థితిలో దీన్ని తూలనాడి అనాయాసంగా దాన్ని అలా పరిచయించిన వాడు ఉంటాడు చూసారా, అది ఏమి తెలివి గలవాడని చెప్పాలి నేను. పురుషార్థో న విద్యతే. ఈ దేహం లేకపోతే నీకు పురుషార్థం లేదు. దేహాన్ని కాపాడుకో, దేహాన్ని తేలిగ్గా విడిచిపెట్టమోక, జ్ఞానం కలిగే వరకు దీన్ని నువ్వు పట్టుకు వేళ్లాడుతూ ఉండు, దాన్ని గౌరవించు. ఎవరో మహాత్ములు కొంతమంది గౌరవించలేదు అంటే వాళ్ళు జ్ఞానులై ఉంటారు, వాళ్ళకి నీకు పోలిక లేదు. నువ్వు అజ్ఞానావస్థలో ఉన్నావు. అజ్ఞానావస్థలో ఉండి జ్ఞానావస్థలో ఉన్న వాళ్ళతో శాస్త్రార్థాలు గోష్ఠిలో దిగబాక. ఈ ఘట్టం వేరు, ఆ ఘట్టం వేరు. విభాగం చేసుకోవడం తెలుసుకోవాలి. నువ్వు వివేకం ఉండాలి. ఆత్మహితం చేస్తూ సభవేద్ బ్రహ్మఘాతక. అలాంటి వాడిని బ్రహ్మఘాతకుడు ఉంటాడు. ఈ జన్మలో ఉంటూ కూడా బ్రహ్మజ్ఞానం కోసం ప్రయత్నం చేయనటువంటి వాడు. వినాదేహేన కస్యార్థ పురుషార్థో న విద్యతే. దేహం లేకుండా పురుషార్థం లభించదు కదా. నిరంతరం వేదాంత శ్రవణం చేయాలంటే నీకు దేహం కావాలి. ఆత్మావారే ద్రష్టవ్య శ్రోతవ్యో మంతవ్యో నిధిధ్యాసితవ్య అని బృహదారణ్యకోపనిషత్తు చెబుతోంది. గార్గ్య మైత్రేయి సంవాదం. ఆవిడ మైత్రేయి కూడా అడిగింది ఆ యాజ్ఞవల్క్య మహర్షిని. ఆయన తర్వాత వేదాంతోపదేశం చేశారు ఆయన. కాబట్టి రక్షేచ్ఛ సర్వదా ఆత్మానం, ఆత్మ సర్వస్య భోజనం, అన్నింటికీ కారణం ఆత్మ. అటువంటి ఆత్మని పొందడానికి సాధ్యమైనటువంటిది ఈ శరీరం, గుర్తుంచుకో. కాబట్టి జీవన్భద్రాన్ని పశ్యతి. బతికుంటే ఏదైనా మనం మామూలు మాట ఒకటి ఉంది, బతుకుంటే బలుసాకు ఎరుగుతే అనొచ్చురా, పోయిన తర్వాత వాడేం చేస్తాడురా అని అంటారు. లోకంలో లోకరీతి తెలియలా. నువ్వు ఈ లోకంలో ఒకవేళ అనేక ఊళ్ళల్లో ట్రాన్స్ఫర్, మన వాడిని వాడు ఇంకోసారి వాళ్ళు ఢిల్లీ, రేపొద్దున కలకత్తా, వాడు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. అలా బంతి కొడితే విడిపోయినట్టుగా తిరుగుతున్నాడు దేశం మీద. అలాంటివి పెడుతుంటారు. మనం కూడా చాలా క్షేత్రాలు తిరుగుతూనే ఉన్నాం. అలాగే అనేక రకాల ఇళ్ళు కూడా కొత్త కొత్తవి కొంటున్నాడండి. ఇదంతా చేయొచ్చు, కానీ శరీరాన్ని మార్చలేవు కదా. ఈ శరీరంతోనే, ఈ శరీరంలో ఉండగానే ఇన్ని పనులు చేయొచ్చు. జాగ్రత్త చేసుకో, శరీరాన్ని ఆరోగ్యం కాపాడుకో. ఉంటే నువ్వు ఏదైనా పుణ్యం చేయడానికి అవకాశం ఉంటుంది. లేదు అన్నావో అయిపోతావో, గుర్తుంచుకో. అదన్నమాట. కాబట్టి శరీర రక్షణోపాయ క్రియంతే సర్వదా బుధై. అందువలన శరీరాన్ని కాపాడుకోవడం కోసమని చాలా ప్రయత్నాలు తప్పకుండా చేయవాలయ్యా. నేచ్ఛంతి పునశ్చాగం అపి కుష్ఠాది రోగిణ తద్గోపితం స్యాత్. రోగాలు లోపంలో ఒకవేళ ఉంటాయి. ఎందుకంటే రోగాలయం అసలు నిన్న మీకు రోజు చెప్పుకుంటున్నా ఉన్నాం. ఇప్పుడు వండిన అన్నం సాయంకాలానికి కుళ్ళిపోతుంది. అటువంటి కుళ్ళిపోయే అన్నం తింటూ పెంచుకున్నటువంటి ఈ శరీరం కూడా కుళ్ళిపోతుంది అనే విషయం గుర్తుంచుకో. అంటే అంత అనిత్యమైనటువంటి దాన్ని. దాంతో నువ్వు గొప్ప విషయం ఏంటంటే వేదాల అధ్యయనం చేయొచ్చు, కర్మానుష్ఠానాలు చేయొచ్చు, యోగాభ్యాసాలు చేయొచ్చు, తపస్సు చేయొచ్చు, సాక్షాత్ జ్ఞానం, బ్రహ్మజ్ఞానం, మోక్షం. అరే
అంత అవకాశం. అందుకని రోగాలు ఉన్నాయని నువ్వు భయపడక్కల్లా. కుష్ఠరోగం ఉందనుకోండి ఒకడికి, కుష్ఠరోగం వచ్చినట్టుగా వసుదేవుడు కుమారుడికి ఒక కథ ఒకటి ఉంది పురాణాల్లో. సూర్యోపాసన చేశాడు, పోయింది, ఏముందానికి? అంత మాత్రం చేత శరీరం నాకు కుష్ఠవ్యాధి అండి, నేను ఇంకా ఏం పరాలా. దానికి మార్గాలు ఉన్నాయి. నీ దేహాన్ని కాపాడుకో, వేదాంత విచారం చేయొద్దు కానీ. అంచేత రోగాలున్నా కూడా బయటికి చెప్పరు. ఎందుకని? శరీరంతో తను ఉత్తమోత్తమైనటువంటి సాధనలన్నీ చేయొచ్చనే ఆశతో ఉంటాడు మానవుడు పాపం. చూశారా? జ్ఞానంతు ధ్యాన యోగార్థం చిరాతో ప్రవిముచ్యతే. జ్ఞానం ఎందుకోసం అంటే పదార్థ జ్ఞానం కావాలి, లేకపోతే పరమాత్మ స్వరూపం ఏమిటో తెలియాలి. తెలియకపోయినట్టయితే నువ్వు ఉపాసనట్టా చేస్తావు. జ్ఞానాధ్యానం విశిష్యతే అన్నాడు ఒక చోట ప్రసంగంలో. అందువలన జ్ఞానము ధ్యానము రెండు కూడా తక్కువేం కావు. ఇవన్నీ కూడా నువ్వు సంపాదించుకోవాలి. అందువలన అన్నింటికంటే ఈ ఆత్మీయవిధిన ఆత్మానం అహితేభ్య, ఈ ఆత్మ మన జీవుడు ఉన్నాడే అనగా ప్రధానంగా మన మనస్సు అన్నమాట. వీటి వలన అనర్థమైనటువంటి వాటి నుండి మనం బయటపడటం కోసం అని అడుగడుగునా కూడా శాస్త్ర మర్యాదలను తెలుసుకో. గురువులను అడుగు, గురువులు చెప్తారు. వాళ్ళ ద్వారా నువ్వు ఇంతకంటే నీకు అదృష్టం పట్టదయ్యా. పోయింది అంటే అదృష్టం రాదు మళ్ళీ, గుర్తుంచుకో. కోన్యోహితగరస్తస్మాదాత్మానం సుఖయిష్యతి. తను స్వయంగా ఆత్మానందాన్ని అనుభవించవచ్చయ్యా. అటువంటి ఆత్మానందాన్ని అనుభవించడానికి సాధనమైనటువంటి జన్మని విడిచిపెట్టుకుంటావా? అయ్యో, ఎంత తెలివి తక్కువ వాడయ్యా. ఒకవేళ నరక వ్యాధి అనర్థం అనుభవిస్తావు, అదొక వ్యాధి అన్నమాట. ఆ వ్యాధికి చికిత్స ఇక్కడ లేదు, అది యమభటుల చేత. వాళ్ళు డాక్టర్లు, వాళ్ళెవరో శత్రువులు అనుకుంటున్నావు నువ్వు, చాలా తప్పు. డాక్టర్ గారు చికిత్స చేసి ఆపరేషన్ చేసి పుండును కోసి జాగ్రత్త చేసి ఆరోగ్యంగా ఉండండి అని పంపిస్తాడు పాపం ఆయన. దాని ప్రకారంగా మనం జాగ్రత్తగా ఉండాలి. అలాగా మనం చేసిన పాపాలను వాళ్ళు దండించి చికిత్స చేసి ఎన్నడూ ఎప్పుడు తప్పులు చేయమోక అని చెబుతారు అక్కడ వాళ్ళు. అలాంటిదన్నమాట. కాబట్టి ముసల్తనం వచ్చేస్తోంది, అది వ్యాఘ్రి అన్నాడు. పెద్ద పులి ఆగదు, మీద పడుతుంది, తినేస్తుంది. అలాంటిది ముసల్తనం. వెళ్ళిపోతోంది ఆయుస్సు. చూస్తూ చూస్తుండగా 70, 80, అరే 80 ఏళ్ళు కూడా వచ్చినాయా? రాకేం చేస్తాయి. ఎలాంటిదంటే చిల్లు కుండలో నీళ్లు పోసాడయ్యా. అదేమిటండి, నీళ్ళని కారిపోయినాయి, లేమీ లేవంటాడేమిటి? పోసింది చిల్లుకుండ, దాంట్లో నీళ్లుంటాయా? అలాగే మన ఆయుస్సు కూడా చిల్లుకుండలో ఉన్న ఆయుస్సు లాంటి మన ఆయుస్సు కూడాను ఎప్పుడైపోతుందో తెలియదు కదా. నాయనా జాగ్రత్తగా ఉండు అని శ్రీ మహావిష్ణువు ఎన్నో దివ్యమైనటువంటి ఉపదేశాలని కూడాను మానవుల్ని దృష్టిలో పెట్టుకొని చెబుతున్నట్టుగా అనిపిస్తోంది. గరుత్మంతులు వారికి చెబుతున్నారు. మనం ఇంకా విశేషాలు, శ్రీ మహావిష్ణువు వాక్యాలు ఎంతకంటే గొప్ప పుణ్యం ఏముంటుందండి. గరుడ పురాణం కదా, పితృయజ్ఞం కదా. తర్వాత మిగతా విషయాలు మరొక రాబోయే ఎపిసోడ్లో విందాం. స్వస్తి.